స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ గారు నమస్తే అండి. ఏంటి ఈ ప్రాబ్లం ఎందుకు అరైజ్ అవుతోంది? ఎవ్రీ టైం మీ హాస్పిటల్స్ సరే, నేను లాభ నష్టాల జోలికి లేకపోతే వీటి జోలికి నేను వెళ్ళను, కానీ ఇది పేద ప్రజల ఒక కనీస అవసరం, వాళ్ళ హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కు కూడా, ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునే ఉచిత వైద్య సేవ, రైట్? ఎందుకు మీకు రిపీటెడ్గా బిల్స్ లేట్ అవుతున్నాయి? రిపీటెడ్గా ఎందుకు మీరు అల్టిమేటమ్స్ ఇస్తూ స్ట్రైక్స్లోకి వెళుతున్నారు? వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ? బ్రీఫ్లీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అండి, చాలా బ్రీఫ్గా చెప్పాలంటే, ఫస్ట్ గఫూర్ గారు చెప్పినట్టు ప్రయారిటీ అంటే మన రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం అందించే వైద్యానికి రమారమి మనకి సుమారు అయ్యే ఖర్చు నెలకి 380 కోట్లు రమారమి పనులు చేస్తే సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు 4560 కోట్లు. మనకి ఎన్టీఆర్ వైద్య సేవకి బడ్జెట్లో కేటాయించింది 4000 కోట్లు మాత్రమే. రెండు, ఈ ప్రభుత్వం వచ్చే నాటికి మాకు పెండింగ్లో ఉన్న 2250 కోట్ల పైచీలకు బిల్లులు ఉండిపోయినాయి. ఆ రోజే మేము అల్టిమేటం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారటం, వచ్చిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం, ఇది హాస్పిటల్ నడపలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఆనాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం గారు ఏం చెప్పారంటే, కొంత సమయం పడుతుంది, కొంత బిల్స్ కొంత క్లియర్ చేస్తాం, నెమ్మదిగా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి మొత్తం బిల్స్ క్లియర్ చేసే దిశగా మన గవర్నమెంట్ ప్రయాణం చేస్తుందని హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా వీళ్ళందరూ విద్యావంతులు, ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి ముందు అనే ఉద్దేశంతో ఆ రోజు అన్కండిషనల్గా మేము ఆ రోజు సేవలు మళ్ళీ తిరిగి ప్రారంభించి మొదలుపెట్టిన నాటి నుంచి మరలా ఈనాటి వరకు ఏనాడు మళ్ళీ మాకు ఒక మీటింగ్ పెట్టడం కానీ, వాటిని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి డబ్బులు ఈ విధంగా క్లియర్ చేద్దామని కానీ ఎటువంటిది జరగలేదు. మాకు జూన్ 2 తర్వాత ఈ రోజు వరకు గవర్నమెంట్ వారి నుంచి వచ్చినాయి 3800 కోట్లు. ఈ 14 నెలల్లో ఈ ఆసుపత్రులు చేసిన పని 5320 కోట్లు. అంటే ఈ బిల్లుల్లోనే 1500 కోట్ల రూపాయలు మళ్ళీ బాకీ, పాత బాకీ అట్లాగే ఉంది. అంటే ఇంచుమించు రమారమి 2500 కోట్ల పైచీలకు మళ్ళీ బాకీలు పడిపోయి ఉన్నాయి. సో మీరు అన్నట్టుగానే ఈ మేము చూస్తున్నట్టుగా ఈ ప్రయారిటీ ఎంత మారిపోయిందంటే, ఉచిత కానుకలకి వాటికి బడ్జెట్లలో మరి ఎట్లా ఇస్తున్నారో తెలియదు, కానీ ప్రాథమిక అవసరమైన వైద్యానికి ఇది క్లియర్ చేయకుండా డబ్బులు, మిగతా వాటికి కానుకలకి, దసరా కానుకలకి డబ్బులు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆసుపత్రి వర్గాల్లో విపరీతమైన బాధ ఉంటుంది. అసలు హాస్పిటళ్ళు ప్రస్తుతం మందులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే కాదు అంటే నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతాను మిమ్మల్ని, డెఫినెట్గా మీరు చేసే సర్వీసెస్కి డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి అసిస్టెన్స్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, మీకు రావాల్సిన బకాయిల్ని చేయాలి. మీ సైడ్ నుంచి ఏమైనా తప్పులు లేకపోతే అలాంటివి ఉంటే రెగ్యులర్ ఇవి ఉండాలి, మీ మీద మానిటరింగ్ కూడా ఉండడం తప్పులేదు. నేనేమంటానంటే, మీరు రేపటి నుంచి సేవలు నిలిపేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చారు కదా, స్ట్రైక్లోకి వెళ్తామని చెప్పారు కదా, స్ట్రైక్లోకి వెళ్లకుండా ఇప్పుడు గవర్నమెంట్ కనుక వెంటనే నిధులు రిలీజ్ చేయకపోతే హాస్పిటల్స్ రన్ అయ్యే పరిస్థితి లేదా? నాకు స్ట్రైట్ ఆన్సర్ కావాలి, ఎందుకంటే గవర్నమెంట్ వాచింగ్ దిస్ షో. చాలా ఇప్పుడు మేము ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే అండి, రేపటి నుంచి ఓపీ సేవలు ఆపేస్తున్నాము మాత్రమే ఇచ్చాము, ఎటువంటి ఆపరేషన్లు కానీ వైద్య సేవలు కానీ. ఈ పరిస్థితి రావడానికి కూడా కారణం, ఒక పక్క పెండింగ్ బిల్స్ పే చేయకుండా ఆసుపత్రి దగ్గర అత్యుత్సాహంతో వారిని వీరిని కూర్చోబెట్టి, ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్కి ప్రతిదీ వైద్యం ఉచితమే, మీరు ఉచితంగా చూపించుకోండి, ఉచితంగా కార్డులు రాయించండి, ఉచితంగా అమ్మ అన్నం పెట్టదు అడుక్కోనివ్వదు అన్న తరహాలో గత వారం రోజులుగా ఈ ప్రైవేట్ ఆసుపత్రులపై విపరీతమైన ఒత్తిడి పెంచడం జరిగింది. ఏమంటారు ఒత్తిడి అంటే?
అంటే ఆసుపత్రి దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ అన్నీ కూడా వైద్యం ఫ్రీయే మీకు, మీరు ఎందుకు కార్డు ఒక ఓపీడీ స్పెషలిస్ట్ కార్డు రాయించుకుంటున్నారు, మీరు ఫ్రీగా వైద్యం చేయించుకోండి అని ఆసుపత్రి దగ్గరికి వచ్చి మీరు ఎందుకు కార్డు రాస్తున్నారు, అందరినీ ఆరోగ్యశ్రీలోనే చూడాలి అనే ఒత్తిడి ముఖ్యంగా గత వారం రోజులుగా విపరీతమైన ఒత్తిడికి తీసుకొచ్చారు ప్రతి హాస్పిటల్ పైన. అది ఒకటి, ఆ ఎంఓయూ పైన పూర్తి అవగాహన లేకపోవడం. ఎంఓయూలో అటువంటి కండిషన్ అసలు లేదు ఏ హాస్పిటల్ అయినా కూడా అవగాహన లేకుండా అది తీసుకురావటం. రెండు, అసలు రిపీటెడ్గా డిఫాల్ట్ చేయటం బిల్స్. అసలు బిల్స్ ఇప్పటి నుంచి నెలకి 380 కోట్ల రూపాయలు పనులు చేస్తూ ఉంటే ఈనాటికి ఏనాడు కూడా ప్రతీ నెల 200 కోట్లు లేదా 150 కోట్లు 300 కోట్లు ఇవ్వటమే తప్పించి పాత బకాయిలు ఇవి కలుపుకుంటే ఉన్న దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాపర్ మెకానిజం ఇప్పటి వరకు తయారు చేసి మీకు ఈ పద్ధతిలో పే చేస్తాం, మీరు ఖచ్చితంగా మీ పనులు కరెక్ట్గా చేయండి అనటం జరగదు. నెలకు 350 కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వం చేస్తున్న జీతాల చెల్లింపులు, పెన్షన్ల చెల్లింపులు, అదర్ బిల్స్ కానీ ఇవన్నీ ఇంత పెద్ద 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు పెట్టే ప్రభుత్వాలకి ఆరోగ్యం అనేది ఎంత ప్రయారిటీ దీని కింద తీసుకున్నప్పుడు నెలకు 350 కోట్ల రూపాయలు అలకేట్ చేయడము, వెంటనే టైం బౌండ్లో రిలీజ్ చేయడం, జీతాలు పెన్షన్ లాగా అది కూడా రిలీజ్ చేసేయచ్చు కదా. 350 కోట్లు ఇంత పెద్ద బడ్జెట్లో అది పీనట్ ఒక రకంగా, అది కూడా ఫస్ట్ తారీఖు రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్. అది తర్వాత మాట్లాడదాం.